ఈ ట్యుటోరియల్లో మనం కోర్ జావా బేసిక్స్ గురించి చూద్దాం. ఫస్ట్ ఓపెన్ eclipse.exని డబుల్ క్లిక్ చేయండి. ఈ eclipse.exని డబుల్ క్లిక్ చేసే ముందు మీరు జావాని డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ చేసుకోండి. మీరు eclipse.exని డబుల్ క్లిక్ చేస్తే ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ క్రియేట్ వన్ న్యూ ప్రాజెక్ట్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో చూడండి. రైట్ క్లిక్, న్యూ ప్రాజెక్ట్, రైట్ ప్రాజెక్ట్ నేమ్, select Java project, click on next, write your project name, core Java basics, core Java underscore basics, click on finish, click on no. ఇప్పుడు చూడండి, మనకు వెబ్ డ్రైవర్ కోర్ జావా బేసిక్స్ అనే ఒక ప్రాజెక్ట్ మనం క్రియేట్ చేసాం. ఇందులో ఒక క్లాస్ని క్రియేట్ చేయాలి. క్లాస్ని క్రియేట్ చేయాలంటే దీన్ని ఎక్స్పాండ్ చేయండి. SRCలోకి వెళ్ళండి, రైట్ క్లిక్, న్యూ క్లాస్, రైట్ యువర్ క్లాస్ నేమ్, core Java underscore 1, click on public static void main, click on finish. చూడండి, మీరు ఒక క్లాస్ని క్రియేట్ చేయగానే ఈ రకంగా మీకు డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ ఈ రకంగా ఉంటుంది. వీటిని కామెంట్స్ అంటాం. ఈ కామెంట్స్ మీరు రిమూవ్ చేయండి. ఫస్ట్ జావాలో కామెంట్స్ గురించి చూద్దాం. కామెంట్స్ ఇన్ జావాలో ప్రధానంగా రెండు రకాల కామెంట్స్ ఉన్నాయి. మెయిన్గా సింగిల్ లైన్ కామెంట్స్ అండ్ మల్టిపుల్ లైన్ కామెంట్స్. సింగిల్ లైన్ కామెంట్స్ అంటే ఏంటో చూద్దాం. సింగిల్ అండ్ మల్టిపుల్ లైన్ కామెంట్స్. సింగిల్ లైన్ కామెంట్స్ మనం ఈ విధమైన సింబల్తో యూజ్ చేస్తాం. మల్టిపుల్ లైన్ కామెంట్స్ని ఈ రకమైన సింబల్తో యూజ్ చేస్తాం. లాస్ట్లో ఎండింగ్లో ఈ రకంగా రాస్తాం. చూడండి, ఇప్పుడు నేను ఒక సింగిల్ లైన్ రాస్తాను. వెల్కమ్ టు జావా. మీరు సింగిల్ లైన్ కామెంట్ రాయాలంటే ఈ రకంగా రాయాల్సి వస్తుంది. అదే మీరు మల్టిపుల్ లైన్ కామెంట్స్ ఉపయోగించాలంటే ఫస్ట్ /* హలో వరల్డ్. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. వెల్కమ్ టు జావా, ఇది లాస్ట్లో ఉండాలి. చూడండి, వీటిని మనం దీన్ని సింగిల్ లైన్ కామెంట్ అంటాం. దీన్ని మల్టిపుల్ లైన్ కామెంట్స్ అని పిలుస్తాం. చూడండి, ఇక్కడ స్టార్ట్ అయింది, ఎండింగ్లో ఇట్లా రాసాము. జావాలో మెయిన్గా రెండు రకాల కామెంట్స్ ఉన్నవి, సింగిల్ లైన్ అండ్ మల్టిపుల్ లైన్ కామెంట్స్. సింగిల్ లైన్ కామెంట్స్ని ఈ రకంగా డిక్లేర్ చేస్తాం. మల్టిపుల్ లైన్ కామెంట్స్ని ఈ రకంగా డిక్లేర్ అనేది చేస్తాం. ఇవి జావాలో ఉన్నటువంటి కామెంట్స్. నెక్స్ట్ ప్రింటింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో చూద్దాం. ప్రింటింగ్ స్టేట్మెంట్స్ ఇన్ జావా. జావాలో ప్రింటింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో చూద్దాం. సి లాంగ్వేజ్లో ప్రింట్ఎఫ్ ఉన్నట్లుగానే జావాలో system.out.print, system.out.println అనేవి ఉన్నవి. ఇప్పుడు చూడండి, దేనిని మనం ప్రింట్ చేయాలనుకుంటే system.out.print హలో. ఇప్పుడు దీన్ని మీరు రన్ చేయండి. రన్లోకి వెళ్ళి రన్ అని క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి, హలో అనేది ప్రింట్ అనేది అయింది. దీన్ని క్లియర్ చేయాలంటే ఇక్కడ క్లియర్ కన్సోల్ ఉంది కదా, దాన్ని క్లియర్ చేయండి. మనం రన్ చేస్తే దాని యొక్క రిజల్ట్స్ మనం కన్సోల్లో చూస్తాం. రన్ ఏ రకంగా చేయొచ్చు, దీన్ని క్లిక్ చేయండి. మీకు రన్ అయ్యే రిజల్ట్స్ కన్సోల్లో మీకు డిస్ప్లే అనేది అవుతుంది. క్లియర్ చేయాలంటే క్లియర్ కన్సోల్ అనేది ఉపయోగించాలి.
మనం రన్ చేయటం ఇంకో రకంగా కూడా చేయవచ్చు. క్లాస్లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి రన్ యాజ్లోకి వెళ్ళి జావా అప్లికేషన్ అనండి. ఈ రకంగా కూడా రన్ అనేది చేయవచ్చు. దీన్ని క్లియర్ కన్సోల్ చేయండి. చూడండి, మనం ప్రింటింగ్ స్టేట్మెంట్స్ ఏమైనా ప్రింట్ చేయాలంటే system.out.print అనే దాన్ని యూజ్ చేస్తాం. system.out.print హాయ్. ఇప్పుడు చూడండి, దీన్ని మీరు ఎగ్జిక్యూట్ చేసి చూడండి. హలో హాయ్ అనేది ఒకే లైన్లో మనకు ప్రింట్ అనేది అవుతుంది. ఎందుకంటే మనం system.out.print హలో అని రాసాం, అట్లానే system.out.print హాయ్ అని రాసాం. కాబట్టి ఒకే లైన్లో మనకు ప్రింట్ అనేది అవుతుంది. ఇప్పుడు మనకి హలో అనేది ఒక లైన్లో, హాయ్ అనేది ఇంకో లైన్లో ప్రింట్ అనేది అవ్వాలనుకుంటున్నాం. అటువంటి సందర్భాల్లో మీరు system.out.println అనే దాన్ని యూజ్ చేయాలి. చూడండి, ln అని రాయండి ఇక్కడ, ln. ఇప్పుడు దీన్ని మీరు ఎగ్జిక్యూట్ చేసి చూడండి. హలో అనేది ఒక లైన్లో, హాయ్ అనేది ఇంకో లైన్లో ప్రింట్ అనేది అయింది. ఎందుకంటే మనం system.out.println అని రాసాం కాబట్టి. system.out.printకి system.out.printlnకి డిఫరెన్స్ అనేది ఉంది. system.out.print is used to print the statement in same line. system.out.print అనేది స్టేట్మెంట్ను సేమ్ లైన్లో ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ system.out.println is used to print the statement in another or new line. another or new line లో ప్రింట్ అనేది చేయాలంటే స్టేట్మెంట్ అనేది మనం system.out.println అనే దాన్ని యూజ్ చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. క్రియేట్ న్యూ క్లాస్ core java _2. click on public static void main, click on finish. చూడండి, నేను రాస్తాను అంటే ఇప్పుడు system.out.println ఈ డబుల్ కోట్స్ అనేది రాయాలి. ఇక్కడ మనం ప్రింటింగ్ అనేది చేయాలంటే హలో వరల్డ్. ఇక చూడండి, మనం ప్రతిసారి system.out.println అని మొత్తం టైప్ చేయాల్సిన అవసరం లేదు. మీరు సింపుల్గా S/SO అని కంట్రోల్ స్పేస్ బార్ ప్రెస్ చేయండి. చూడండి, S/SO అని టైప్ చేయండి. ఫస్ట్ S/SO కంట్రోల్ స్పేస్ బార్. system.out.println అనేది డైరెక్ట్గా మనకు డిస్ప్లే అనేది అవుతుంది. ఇది ఎక్లిప్స్లో ఉన్నటువంటి షార్ట్ కట్. హలో వరల్డ్, వెల్కమ్ టు జావా. S/SO స్పేస్ బార్, కంట్రోల్ స్పేస్ బార్. Java is an object-oriented programming language. జావా అనేది ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీన్ని మీరు రన్ చేయండి. చూడండి, మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, హలో వరల్డ్. ఎట్లా వచ్చింది, మనం ఇక్కడ డబుల్ కోట్స్లో system.out.println హలో వరల్డ్ అని రాసాం, అట్లానే వెల్కమ్ టు జావా అనేది రాసాం, అట్లానే జావా ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అన్నిటికీ system.out.println అనేది యూజ్ చేసాం కాబట్టి మనకి హలో వరల్డ్, వెల్కమ్ టు జావా, జావా ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేవి న్యూ లైన్లో మనకు ప్రింట్ అనేది అయినాయి. అదే మనం system.out.println అనేది యూజ్ చేయకుండా ఉంటే ఎట్లా ఉంటుందో చూద్దాం. system.out.print system.out.print 2
సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ 3. వీటి చూడు ప్రింట్ అనేది మనం యూజ్ చేయలేదు కాబట్టి అన్నీ ఒకే లైన్లో ప్రింట్ అనేది అవుతాయి. చూడండి 1 2 3 ఈ 3 కూడా సేమ్ లైన్లో ప్రింట్ అనేవి అయినాయి, ఎందుకంటే మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని రాసాం కాబట్టి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ 1 2 3 అని రాసాం కాబట్టి ఇవి మనకి సేమ్ లైన్లో ప్రింట్ అనేవి అయినాయి. చూడండి అట్లానే లాస్ట్లో ప్రింట్ ఎలా నేను యూజ్ చేస్తాను. నెక్స్ట్ స్టేట్మెంట్ మనకు నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వాలి కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ I. System dot out dot print n. System dot out dot print d. System dot out dot print I. Next system dot out dot print a. ఇప్పుడు చూడండి దీన్ని మీరు ఎగ్జిక్యూట్ చేస్తే ఇండియా అనేది ఒకే లైన్లో ప్రింట్ అవుతుంది, ఎందుకంటే మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది యూజ్ చేసాం కాబట్టి. చూడండి హలో వరల్డ్ వెల్కమ్ టు జావా ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది న్యూ లైన్లో ప్రింట్ అయ్యింది, ఎందుకంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది యూజ్ చేసాం కాబట్టి. 1 2 3 అనేవి సేమ్ లైన్లో ప్రింట్ అయింది, ఎందుకంటే మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది యూజ్ చేసాం కాబట్టి. 3 దగ్గర మనం ప్రింట్ అని పెట్టాం కాబట్టి ఈ ఇండియా అనేది నెక్స్ట్ లైన్లో మన ప్రింట్ అనేది అయింది. ఇవన్నీ కూడా ఒకే లైన్లో ప్రింట్ అయ్యాయి, ఎందుకంటే మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది యూజ్ చేసాం కాబట్టి. అట్లా మీరు నెంబర్స్ని ఉపయోగించినట్లయితే ఈ డబుల్ కోట్స్ ఉపయోగించవలసిన పని లేదు. మీరు స్టేట్మెంట్స్ కాబట్టి ఈ హలో వరల్డ్ అనేది డబుల్ కోట్స్లో ఉంచారు. అదే మీరు ఏమైనా నెంబర్స్ని ప్రింట్ చేయాలనుకుంటున్నారు, నెంబర్స్ని ప్రింట్ చేయాలనుకుంటే చూడండి ఈ మొత్తం కామెంటింగ్ చేస్తున్నాను. మల్టిపుల్ లైన్ కామెంట్స్ ఏ రకంగా చేస్తారు, మల్టిపుల్ లైన్ కామెంట్ ఈ రకంగా చేస్తాం. స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది జరగదు ఆ లైన్స్ అనేది. ఇప్పుడు నంబర్స్ని ఏ విధంగా ప్రింట్ చేయాలో చూద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ 1 2 3. ఇప్పుడు చూడండి యాక్చువల్గా మీరు స్టేట్మెంట్స్ని డబుల్ కోట్స్లో ఉంచారు, కానీ నెంబర్స్కి మనం డబుల్ కోట్స్ రాయాల్సిన పని లేదు. ఇప్పుడు దీన్ని మీరు ఎగ్జిక్యూట్ చేసి చూడండి 1 2 3 అనేది ప్రింట్ అనేది అయింది. అట్లానే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ 100. 1 2 3 100 అనేవి ప్రింట్ అనేవి అయినాయి, వీటికి మనం డబుల్ కోట్స్ రాయాల్సిన పని లేదు. అదే మీరు ప్రింటింగ్ స్టేట్మెంట్స్కి డబుల్ కోట్స్ అనేది రాయకపోతే ఎర్రర్ అనేది వస్తుంది. హలో హలో అని రాశాను కదా, ఇప్పుడు దీన్ని మీరు చూడండి ఎగ్జిక్యూట్ చేస్తే 1 2 3 1 0 0 హలో అనేది ప్రింట్ అయింది. వీటికి డబుల్ కోట్స్ లేవు, అయినా ప్రింట్ అయినాయి. ఈ ప్రింటింగ్ స్టేట్మెంట్స్కి నేను డబుల్ కోట్స్ అనేది తీసేస్తున్నాను. డబుల్ కోట్స్ అనేది లేకపోతే ఎర్రర్ అనేది వస్తుంది ప్రింటింగ్ స్టేట్మెంట్స్కి. చూడండి ఎర్రర్ ఎగ్జిస్ట్ ఇన్ రిక్వైర్డ్ ప్రోడక్ట్, ప్రొసీడ్ అన్నాను, ఎర్రర్ అనేది వచ్చింది 17th లైన్లో. ఇక్కడ చూడండి రెడ్గా కనబడుతుంది. ఈ ఎర్రర్ని మనం హలో కెన్ నాట్ బి రిజాల్వ్ టు ఏ వేరియబుల్, ఇక్కడ మనం ఎర్రర్ అనే దాన్ని ఐడెంటిఫై అనేది చేసాం. కాబట్టి మీరు నెంబర్స్ని రాసేటప్పుడు డబుల్ కోట్స్ రాయాల్సిన పని లేదు, స్టేట్మెంట్స్ రాసేటప్పుడు కంపల్సరీగా డబుల్ కోట్స్ అనేది రాయాలి. హలో. ఇప్పుడు దీన్ని క్లియర్ కన్సోల్ చేసి రన్ చేయండి. చూడండి 1 2 3 1 0 0 హలో అనే మనకి ప్రింట్ అనేవి అయినాయి.
జావాలో బేసిక్స్ మనం బేసికల్గా ఏంటంటే కామెంట్స్ అంటే సింగిల్ లైన్ కామెంట్స్, మల్టిపుల్ లైన్ కామెంట్స్ ఉంటాయి. సింగిల్ లైన్ కామెంట్స్ని ఈ రకంగా యూజ్ చేస్తాం, మల్టిపుల్ లైన్ కామెంట్స్ని ఈ రకంగా యూజ్ చేస్తాం. అట్లా ప్రింటింగ్ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది యూజ్ చేస్తాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది ఇట్ ఈజ్ యూజ్డ్ టు ప్రింట్ ది స్టేట్మెంట్ ఇన్ సేమ్ లైన్. సేమ్ లైన్లో ప్రింట్ చేయాలనుకుంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది యూజ్ చేస్తాం. అనదర్ ఆర్ న్యూ లైన్లో ప్రింట్ చేయాలనుకుంటే మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనే దాన్ని యూజ్ చేస్తాం. అట్లానే వీటిని స్టేట్మెంట్స్ కంపల్సరీగా డబుల్ కోట్స్లో ఉంచాలి, లేకపోతే ఎర్రర్ అనేది వస్తుంది. మనం నెంబర్స్ రాసేటప్పుడు వాటిని డబుల్ కోట్స్లో ఉంచాల్సిన పని లేదు, వాటిని మామూలుగా మీరు ఎంటర్ అనేది చేయవచ్చు. ఇవి కోర్ జావా యొక్క ఫండమెంటల్స్, బేసిక్స్.